యాక్చువల్‌గా మా సమస్య అయితే 2 మంత్స్ నుంచి, రాష్ట్రానికైతే 2½ ఇయర్స్ నుంచి. రాష్ట్ర ప్రజలందరికీ నిద్రలేని రాత్రులే ఉంటున్నాయి. మెయిన్‌లీ హైదరాబాద్ నగర వాసులైతే భయంతోటి బ్రతుకుతున్నారు. గత 2½ ఏళ్లుగా. మా వంతొచ్చేసరికి 2 మంత్స్ అంతే. ఇంకా 2½ ఇయర్స్ ఈయనను భరించాలి. హైదరాబాద్ మొత్తం మునిగిపోయిద్దేమో. అసలు ఒక్క ఇల్లు కూడా ఉండదేమో. ఇంకా 2½ ఇయర్స్ వెయిట్ చేయాలి అంటే రాక్షస పరిపాలన లాగానే కనిపిస్తుంది, కానీ ప్రజాస్వామ్య పరిపాలన లాగా మాత్రం కనిపించట్లేదు. ఇది మీరు చెయ్యండి, అభివృద్ధి చెయ్యండి, కానీ డిమోలిషన్ ఆపండి. ఒకవేళ నిజంగా ఇల్లు కూల్చాలి అంటే మంచి ఏరియాలో వాళ్ళకి మంచి వసతులతోటి కూడిన ఇల్లులు సేమ్ ఇదే మోడల్లో ఇవ్వమనండి. ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళకి తగినట్టుగా ఇవ్వమనండి. అంతేగాని కొన్ని కోట్ల రూపాయల వర్త్ వాల్యూస్ ఉన్నవి నువ్వు తీసేసుకొని లక్షలలోవి కూలిపోయే బిల్డింగ్లు ఇస్తా అంటే అది కూడా కరెక్ట్ కాదు. నువ్వు నిజాయితీ గల మనిషివి అయితే, డెవలప్మెంట్ కోరుకునేవాడివి అయితే అట్లా చేసి చూపించు. నీ మీద నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చాక అప్పుడు ఏం చెయ్యాలి అనేది జనాలు ఆలోచిస్తారు. కానీ ఒక్క పని కూడా నమ్మకం వచ్చే పని ఆయన చెయ్యట్లేదు. డే 1 నుంచి గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన మేనిఫెస్టోలు అలాగే ఉన్నాయి, ఆయన పనితీరు అలాగే ఉండింది. ఆయన గవర్నమెంట్లో లేనప్పుడేమో ఇట్లాగే అదర్ పార్టీస్ డిమాలిషన్ చేసినప్పుడేమో అరే గవర్నమెంటే మీ చేతిలో ఉంది కదా, అప్పుడు ఇల్లు కూలగొట్టకుండా ఒక జీవో పాస్ చేయొచ్చు కదా అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఈ గవర్నమెంట్ నా చేతిలోనే ఉంది, ఇల్లు కూలగొట్టకుండా పనులు చెయ్యరాదా అనేది తెలీదా? అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా మాట్లాడతావు, నీ పాలన వస్తే ఇంకోలాగా చేస్తావా? ఇది ఎంతవరకు కరెక్ట్? నీ వీడియోలు నువ్వే ఒకసారి రివైజ్ చేసుకొని చూసుకో, నీకు తీరిక ఉన్నప్పుడు, లేకపోతే నీ మేధావి వర్గానికన్నా చూపించు ఏం మాట్లాడావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేసి. అవునండి, ఇంటర్మీడియట్ పిల్లలకి, 10th పిల్లలకి వాళ్ళైతే ఫుల్ సఫర్ అవుతున్నారు. ఇల్లు కోసం వాళ్ళు ఇది అవ్వాలా? ఎంత పేరెంట్స్ మేము చెప్పినా కూడా వాళ్ళకి ఒక టెన్షన్ అవుతుంది. రేపు వాళ్ళ కెరియర్ లాస్ అవుతుంది కదా ఈయన చేసే పనుల వల్ల. ఏం చేస్తాడు ఇప్పుడు? ఇల్లుకి ఇల్లు ఇస్తాడు, కెరియర్కి కెరియర్ ఇస్తాడా? ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? మేము కూడా అంటాం నీ కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు మాకు ఇచ్చేసేయి, మా ఇల్లు మీకు ఇచ్చేస్తామంటే ఆయన ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. సో మేము కూడా అంతే, మా ఇళ్ళ జోలికి రావద్దు. నీ కాంపౌండ్ వరకు కూడా జర్నలిస్టులను రానియవు. 1/2 కిలోమీటర్ దూరంలోనే పోలీసు వాళ్ళని సెక్యూరిటీ పెట్టి అమానుషంగా తోసేస్తారు వచ్చిన జర్నలిస్టుల్ని. మరి మా గడపెట్లో దొక్కుతారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి. ఇదేం న్యాయం? నీకో న్యాయం, ప్రజలకు న్యాయమా? నీకు ఆ గద్దె వచ్చిందే ప్రజలు ఓట్లు వేయడం వల్ల, అది గుర్తుపెట్టుకో. ఇంకో 2½ సంవత్సరాలు అయితే మళ్ళీ ఓట్లు అడుక్కోవడానికి రావాలి మా దగ్గరికి. నీది పై చేయి ఎన్నడూ కాదు. మేము ఓట్లేస్తే గెలిచిన వాడివి, మేము తలుచుకుంటే క్షణం పట్టదు గద్దె దిగడానికి. ఏ పొలిటీషియన్ అయినా కూడా జనాలకి మంచి చేస్తే కూర్చుండబెడతాం, జనాలకి చెడు చేస్తే నిమిషంలో దింపేస్తాం. ఉన్న వాళ్ళవి కోట్ల విలువ చేసే వాల్యూ ల్యాండ్స్ అక్కడే అర్థమవుతుంది. ఆయన జీరో వాల్యూ అని స్టేట్మెంట్ పాస్ చేశాడు, కానీ జీరో వాల్యూ కాదు. జీరో వాల్యూ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆయన మాత్రం ఇచ్చుకొని ఏం చేస్తాడండి? ఇది కోట్ల రూపాయల వాల్యూ అని ఇండైరెక్ట్ గా ఆయన మాకు చెప్తున్నాడు. అందుకోసమని ఈ ల్యాండ్ కావాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళు డెవలప్ అవుతారు, వీళ్ళకి ఆస్తులు కూడబెట్టుకోవచ్చు హ్యాపీగా. అపార్ట్మెంట్ ని తీయడం దేనికి? అపార్ట్మెంట్ తీయకుండా కూడా కన్స్ట్రక్ట్ చెయ్యొచ్చు. కన్స్ట్రక్షన్ అనేది ఇంజనీర్ సలహాతో, ఎక్స్పర్టీస్ సలహాతో ఎలా చేయాలో నేర్చుకొని చేయండి. ఆల్రెడీ మీకు ఇది ఒక కాంక్రీట్ అయి ఉండొచ్చు బిల్డింగ్ అనేది, బట్ ఇక్కడ ఉండే చాలా మందికి ఇది ఎమోషన్. ఆ ఎమోషన్స్ ని పాడి చేసి ఇళ్ళని ఇళ్ళని డిస్ట్రక్ట్ చేసి మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడ? అదే మనీ యూజ్ ఇట్ ఫర్ అ గుడ్ కాజ్. అంటే ఎక్కడ రోడ్స్ మీద యూజ్ చేయండి, దాని తర్వాత అనాథాశ్రమాలకి కానీ, లేకపోతే శాలరీస్ కానీ, లేకపోతే పెన్షన్స్ లేని వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, వీళ్ళందరూ యూజ్ చేయాలంటే అక్కడ యూజ్ చేయండి. మీ మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయడానికి యూజ్ చేసుకోండి. మీరు ఎందుకు ఇళ్ళని పడగొట్టి అక్కడ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని మళ్ళీ మేము డెవలప్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్, మాకు తెలుసు మేము ఎంత కష్టపడి ట్యాక్స్ కడుతున్నామో. సమ్ టైమ్స్ ఓకే వీఆర్ సపోర్టింగ్ ఇండియా అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు దీనికైనా మేము ట్యాక్స్ కడుతున్నాం అన్న ఒక బాధ కూడా ఉంటుంది మాకు. సో ఇలాంటి డెసిషన్ ని రివోక్ చేసుకోండి. అపోజిషన్స్ మాట్లాడటం నేను కూడా చూసా. కొన్ని సందర్భాల్లో మైక్ ఆఫ్ కూడా చేసేస్తున్నారు అపోజిషన్ వాళ్ళది. ఇదంతా నేను కూడా చూసాను. అంటే సామాన్య ప్రజల ఆర్తనాదం అనుకోండి, ఏమైనా అనుకోండి, అది గవర్నమెంట్ వరకు వెళ్తుంది అంటే వాళ్ళు ఒక మెట్టు దిగొచ్చి మాతో మాట్లాడాలి. ఆ మెట్టు దిగి రాకుండా మాతో మాట్లాడకుండా అక్కడే కూర్చుని వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటామంటే కరెక్ట్ కాదు.
డెవలప్మెంట్, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్, వీఆర్ అగెయిన్స్ట్ డిస్ట్రక్షన్. ఇది మేము ముందు నుంచి చెప్తున్నాం, మా ఒక స్టేట్మెంట్ ఇదే. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్. డెవలప్ చేయాలి అనుకుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి డెవలప్ చేయడానికి. ఒక తెలంగాణ మొత్తాన్ని డెవలప్ చేయొచ్చు. హెరిటేజ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో, మీరు హెరిటేజ్ డెవలప్ చేయొచ్చు. మీరు టైగర్ లైఫ్ సఫారీస్ డెవలప్ చేయొచ్చు, వైల్డ్ లైఫ్ డెవలప్ చేయొచ్చు. అమరాబాద్ ఉంది, అది డెవలప్ చేయండి. అంటే టూరిజం పర్పస్గా మీరు కూడా చాలా విధాలుగా టూరిజం పర్పస్ డెవలప్ చేయొచ్చు. ఇక్కడ ఐటీ కంపెనీస్ చాలా వస్తున్నాయి, దాన్ని బట్టి డెవలప్ చేయొచ్చు. ఇక్కడ చాలా మంది హిందీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు మేము మా వాళ్ళని ఎవరిని ఇంకా హైదరాబాద్ రమ్మని సజెస్ట్ చెయ్యము అని చెప్పి. తెలుగు వాళ్ళే చాలా మంది ఇక్కడ ల్యాండ్స్ కొనడానికి భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే రేపొద్దున ఏం లొసుగులు వస్తాయో, గవర్నమెంట్ తో ఏం కబ్జా చేసేస్తారో, ఏం తీసేసుకుంటారో, మేము కష్టపడి కొనుక్కున్న డబ్బులు అని చెప్పి. ఒక కామన్ పబ్లిక్ అంటే కష్టపడి సంపాదించి కొనుక్కున్న ఆస్తులు ఇవి. దోచుకొని గుండాగర్దీ చేసి మేము కొనుక్కోం. మాకు తెలుసు మా బాధ ఎలా ఉంటుందో. ఒక కష్టపడి పొద్దున్న ఎప్పుడో వెళ్ళి రాత్రి వచ్చి అప్పుడప్పుడు తిండి కూడా లేకుండా కష్టపడుతూ ఉంటాం. ప్రతి సామాన్యుడు అలానే కష్టపడతారు. మాకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి మీద మీరు ఫోకస్ చేయండి. వీళ్ళ ఏడుపులు తగలకుండా చూసుకోండి. ఏడుపు తగిలితే మంచిది కాదు. అంటే ఇంద్రభవనాల్లో కూర్చునే వాళ్ళకి ఏం బాధలు తెలుస్తాయండి? వాళ్ళకి తెలియదు ఇంద్రభవనాల్లో అంటే పదవి వచ్చింది, డబ్బులు రావచ్చు, సంపాదిద్దాం, ఇదే మోటో ఉంటుంది అంతే. సో ఈ డెసిషన్ని రివోక్ చేసుకోండి. పేదవాళ్ళని, మిడిల్ క్లాస్ వాళ్ళని బతకనివ్వండి. గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు డిమోలిషన్ తప్ప ఇక్కడ కట్టలేదు. ఖమ్మంలో కూడా రీసెంట్గా చాలా మంది మనమన్నా ఇక్కడ కూర్చొని ఫైట్ చేస్తూ మనకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు ఆ వీడియో చూస్తే ఎవరికైనా కంట్లోంచి నీళ్ళు వస్తాయండి. అంటే వచ్చి ఇళ్ళని పడగొట్టి తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఆ వీడియోస్, వాళ్ళ బాధలు, ఒక్క లాస్ట్ టైం నేను నా ఇల్లు చూసుకుంటాను అన్న వర్డ్స్, పేదలు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్స్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి ఏడుపులు, వాళ్ళ బాధ చూస్తే ఎవరికైనా బాధ వేస్తుంది, ఎవరికైనా ఏడుపు వస్తుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినా కూడా, అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరికి మనసు కరగలేదా ఏంటి ఆ డెసిషన్స్? ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎలక్షన్స్ కి ముందు ఏమీ పడగొట్టి డెవలప్ చేయక్కర్లేదు అని చెప్పి, ఆ స్టేట్మెంట్ మీద స్టాండ్ అయ్యి ఉండండి కదా. ఎందుకు స్టాండ్ అయ్యలేరు ఆ స్టేట్మెంట్ మీద? ఎగ్జామ్స్ అయిపోతుంది. సో చాలా డిస్టర్బెన్స్ ఆయన అసలు ఎవరిని పట్టించుకుంటున్నా ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళిపోవడం పైన ఉగాది జరిగింది రీసెంట్ గా, ఉగాది సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ రోజు రంజాన్. మీరు చూసినట్టయితే చాలా మంది ముస్లిం సోదరులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. పండగలు లేవు, ఎగ్జామ్స్ లేవు, ప్రతి ఒక్కళ్ళు బాధతో ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎండాకాలంలో ఇలాంతా చేస్తూ కూర్చున్నాం. ఎందుకంటే ఇళ్ళని కాపాడుకోవడం కోసం. ఆ కష్టపడి సంపాదించి కట్టుకున్న వాడికి ఆ బాధ తెలుస్తుంది, ఊరికే కూర్చున్న వాళ్ళకి ఆ బాధ తెలీదు. సో ఆ బాధ తెలియాలంటే మీరు గ్రౌండ్ రియాలిటీలోకి రావాలి, కిందకి దిగొచ్చి ప్రజల సైడ్ కూర్చుని ప్రజలతో మాట్లాడి ప్రజల వ్యూ తెలుసుకోవాలి. సో ఒకవేళ సీఎం గారు కాబట్టి ఆయన రాలేరు, ప్రోటోకాల్స్ ఉంటాయి అంటే ప్లీజ్ మీ లోకల్ ఎమ్మెల్యేని పంపించి ఇక్కడ మాట్లాడమని చెప్పండి, ఇక్కడ బాధ తెలుసుకోమని చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది. అపార్ట్మెంట్స్ అందరూ తప్ప మీరేం అనుకోవాలి, మీరేం చెప్పాలనుకున్నారు? చెప్పాల్సిందంతా చాలా సార్లు చెప్పామండి, ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నాం. ఇంకా ఫైనల్ గా ఏంటంటే మేము ఇక్కడ నుంచి కదలం. మీరు ఏ స్టేట్మెంట్స్ అన్నా చేసుకోండి, మీరు ఎలాగన్నా భయపెట్టండి, మీరు ఎలాంటి ఫోరమ్స్ లోకి వెళ్ళైనా మీరు స్టేట్మెంట్స్ ఇవ్వండి, మేమైతే ఇక్కడ నుంచి కదలం. థ్యాంక్ యూ.